హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించిన అమౌంట్ అయితే రిలీజ్ చేసినట్టుగా మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకైతే అప్డేట్ తెలియజేస్తాను. వీళ్ళకైతే మనకు 2020-21 గాను బడ్జెట్ అయితే కేటాయించడం జరిగిందనమాట. సో ఎంత విడుదల చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పక్కాగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. చూసిన వారందరూ వెళ్ళిపోకుండా ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. మీ అందరూ కూడా గత 4 రోజులు బట్టి మీకు జగనన్న విద్యా దీవెన గురించి అప్డేట్స్ అనేవి తరచూ మీకు ఇస్తూనే ఉంటున్నాను. దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేసినట్లయితే మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇంకా ఆలోచించకుండా అప్డేట్ విషయానికి అయితే వచ్చేద్దాం. ఈరోజు మనం చూడొచ్చు. సో చాలామంది అభ్యర్థులు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు అయితే ఇది కొంతమందికి మాత్రం అప్డేట్ తీసుకురావడం జరిగిందనమాట. ఎవరైతే విదేశాల్లో ఉంటారో వాళ్ళకి విద్యా దీవెన సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనకు విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించినటువంటి 2020-21 సంవత్సరం గాను మనకు సాంఘిక సంక్షేమ శాఖ అయినటువంటి 25 కోట్ల పైగానే విడుదల చేసింది. ఇప్పటికే విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిధులు మంజూరై విడుదల కాకుండా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న అభ్యర్థులకు వారందరికీ కూడా మేలు జరిగేలా ఈ యొక్క నిధులను విడుదల చేస్తుంది సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ శాఖలో ఆదేశాలు అయితే జారీ చేశారు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, విదేశాల్లో ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులకు వాళ్ళకు మాత్రమే జగన్ విద్యా దీవెన అనేది 2020-21 గాను 27 కోట్లను అయితే పెండింగ్ నిధులను విడుదల చేయడం జరిగింది. అయితే మిగతా వారికి ఎప్పుడు వేస్తారు సార్ అని చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. నేనైతే మీకోసం తరచూ అప్డేట్ కోసం అయితే విజిట్ చూస్తూ ఉంటున్నాను. అలాగే ప్రతి ఒక్క న్యూస్ ఆర్టికల్ అలాగే వెబ్సైట్లో తరచూ విజిట్ చేస్తూ ఉన్నాను. సో ఎటువంటి అప్డేట్ కూడా ఇంకైతే రావడం లేదనమాట. సో మన ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ గురించి చాలామంది అభ్యర్థులు కామెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి అప్డేట్ వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీకు పక్కాగా విత్ ప్రూఫ్తో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఏవేవో ఫోటోలు వేసి వెనకాల ఏవో నేను చెప్పొచ్చు, కానీ నేను చెప్పే పద్ధతి అయితే కాదు, మీ అందరికి తెలిసిన విషయమే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు కదా. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు చేయాల్సిందల్లా వీడియోకి లైక్ చేయడమే. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. అలాగే మీరు ఏ జిల్లా విద్యార్థి కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అనేది వచ్చినట్లయితే నేను మీకు కన్ఫర్మ్గా వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క అభ్యర్థి కామెంట్ చేయాలి. తప్పకుండా అప్డేట్స్ వచ్చినట్లయితే మన ఛానల్ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అలాగే జెన్యూన్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.